ట్రినిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఒక ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతం నాతో పాటు ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఫిరోజ్ ఖాన్ గారు, ఏంటి ఈ ఆందోళనకు సంబంధించి, ర్యాలీకి సంబంధించి ఏం చెప్తారు? ఇది బీజేపీది అన్డెమోక్రటిక్ అథారిటీయన్ యాక్షన్. ఎక్కడైనా మీకు డెమోక్రసీ కనిపిస్తున్నది? మొత్తం డిక్టేటర్షిప్ నడుస్తున్నది. సో ఇవాళ మేము చలో రాజ్భవన్ ఎందుకు పోతున్నామంటే డిఫెండ్ అవర్ డెమోక్రసీ అండ్ సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్. స్ట్రేట్గా మోదీ గారికి మేము అడుగుతున్నాం, ఫస్ట్ సోనం వాంచుక్కి రిలీజ్ చేయి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయి, ఎవరు సూసైడ్లో 21 మంది చనిపోయినారు, 1 కోటి రూపాయలు ఇయ్యి. రాహుల్ గాంధీ క్లియర్ కట్ అంటున్నారు, పొలిటికల్ కన్సెన్సస్ తీసుకువద్దాం, అందరు స్టేక్ హోల్డర్స్కి కూర్చోపెట్టండి, పరిష్కారం తీసుకువద్దాం, నెక్స్ట్ టైం పేపర్ లీక్లు కావద్దు. ఇవాళ ప్రొసీజర్ ఏమున్నది అంటే సెంటర్ సెంట్రిక్ ఉన్నది, స్టూడెంట్ సెంట్రిక్ లేదు, ఫ్లెక్సిబుల్ లేదు, సెక్యూర్ లేదు. అండ్ ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్కి లింక్ కావద్దు, కూర్చుందాం, మాట్లాడదాం, ఇంతనే. కానీ బీజేపీ డిక్టేటర్స్ వాళ్ళు ఒప్పుకోరు. అరే అన్న, జీవితంలో ఎవరు దేవుళ్ళు గారు, అందరు మనుషులే, తప్పు అవుతుంది, మీతో తప్పు అయింది, లక్షల స్టూడెంట్స్ ఫ్యూచర్ స్టేక్ మీద ఉన్నది, ఇంతమంది చనిపోయినారు, మీరు మొన్న లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎట్లా కనిపిస్తున్నది? ఆ జలియన్ వాలా బాగా కనిపిస్తలేదు? లాఠీ చార్జ్ చేస్తారు, టియర్ గ్యాస్ చేస్తారు, వాటర్ కెనన్స్ వేస్తారు. సో ఇది డెమోక్రసీ. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మోదీ ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళు ధర్నాకి కూర్చున్నారు. ఇలా చేస్తే సమస్యలు ఉన్న పరిష్కారం అవుతాయా? ఏదైనా శాంతియుతంగా చేయాలి, ఇట్లా ఇళ్ల మీదకి వచ్చేస్తే కుదురుతుందని చెప్పి బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు. పార్లమెంట్లో వినరు, రాజ్యసభలో వినరు, ప్రెస్లో చెప్పిన తర్వాత కూడా చెవులు మూసుకుంటారు. ఎక్కడ చెప్పాలి? స్టూడెంట్స్ అక్కడ జంతర్ మంతర్ నుంచి అంత మ్యాసివ్ ర్యాలీ తీసుకొని పార్లమెంట్ వచ్చినారు. ఏది మోదీ గారికి అర్థమవుతలేదు? నేనే కింగు అంటున్నా, డిక్టేటర్. సో ఈ స్టూడెంట్స్ తక్లీఫ్ చూసుకొని, వీళ్ళ మీద ఉన్నది పరేషాని చూసుకొని మా రాహుల్ గాంధీ గారు మోదీ దగ్గర పోయినారు, ఆయనకు డిటైన్ చేస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఇది మొత్తం లోకం చూస్తున్నది కదా. మొత్తం లోకం ఏమంటుంది? ఇండియా మొత్తం ఏమంటుంది? షేమ్ షేమ్ బీజేపీ, షేమ్ షేమ్ మోదీ, షేమ్ షేమ్ ధర్మేంద్ర ప్రధాన్. లక్షల స్టూడెంట్స్ రోడ్ మీద ఉన్నారు. అరే మీరు మంచి చేస్తే ఎందుకు ఉంటారా భయ్ రోడ్ మీద? నాకు చెప్పు. వాళ్ళకు పిచ్చి కుక్క కరిసింది, ఎందుకు ఉంటారు? సో స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నటువంటి ఆ జంతర్ మంతర్ దగ్గరికి రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్లానింగ్ చేస్తున్నాడు, అప్పుడు దాకా ఈ మొత్తం హంగామా అయిపోయింది. ఈ హంగామా అయిపోయింది కాబట్టి దానికి ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోదాం. ఇంత సీరియస్ అయిపోయింది, ఇంత సెన్సిటివ్ ఇష్యూ, దానికోసం ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయినాం. పార్లమెంట్లో మాట్లాడాలంటే టైం ఇస్తలేరు. పార్లమెంట్ అర్జెంట్, రాజ్యసభ అర్జెంట్. ఏం చేయాలి పాపం? పార్లమెంట్ లో దీని మీద డిస్కషన్ నడిచే అవకాశమే కనిపించట్లేదా మీకు? అది చూస్తున్నారు కదా భయ్, మీరు డిస్కషన్ పెట్టాం అని అగ్రి కావాలి కదా. టూ పాయింట్స్ మీద పార్లమెంట్కి డిస్కషన్ అడుగుతున్నాం, రామ్ టెంపుల్ మీద, ఇంకా స్టూడెంట్స్ నీట్ మీద. ఎందుకు ఒప్పుకుంటలేరు? సో రాహుల్ గాంధీ చేసింది పని జబర్దస్త్ పని, రైట్? మొత్తం లోకం చూస్తున్నది అండ్ మొత్తం షేమ్ మోదీ అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది, ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మీద, అక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ మీద ఎందుకు కనీసం స్పందించట్లేదు? రేవంత్ రెడ్డికి ఏమైంది అని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి స్పందించినారు కదా రా భాయ్, రేవంత్ రెడ్డి స్పందించినామని మేము అందరం స్పందించినాం, ఇంతమంది చూస్తున్నాం. ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ఆందోళన చేయట్లేదు? ప్రధాని మోదీ గురించి ఎందుకు మాట్లాడట్లేదని. వస్తుంది లేలే, కొడంగల్లో చేస్తున్నారు. మా అక్క చెప్పినలాగా టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా వస్తాం. కానీ ఇక్కడ
ఒక రేవంత్ రెడ్డి వస్తే నీకు సాటిస్ఫాక్షన్, కానీ ఇక్కడ ఒక 10,000 రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇది కనిపిస్తలేరు మీకు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ అది వాళ్ళు చేసే అలిగేషన్ అది. సో ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ ఏముంటుంది అంటే మేము ఒకటే చెప్పడానికి కి వి విల్ నాట్ స్టాప్, ఓకే, వి విల్ రెసిస్ట్, వి విల్ సేవ్ అవర్ డెమోక్రసీ, వి విల్ సేవ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది. నిన్న ప్రధాని మోదీ నివాసం దగ్గర ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తుంటే, ధర్నా చేస్తుంటే అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. దానికి నిరసనగా మోదీ గారు ఈ పిల్లలు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పార్లమెంట్లో మంచి డిస్కషన్ జరగాలి, దీని మీద మేము పట్టుబడుతున్నాం, కానీ కనీసం కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు. దానికి నిరసనగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలైనటువంటి ఈ ర్యాలీ డైరెక్ట్గా అక్కడ లోక్ భవన్కి వెళ్తుంది. అక్కడ గవర్నర్ని కలిసి మేము వినతి పత్రం అందిస్తాం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని రాజ్భవన్కి, అక్కడ లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. సో ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుంటూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి మోడీ గురించి ఏం రాశారో, మిస్టర్ మోడీ, కాంట్ యూ సీ ద ఇన్జస్టిస్, కాంట్ యూ హియర్ దేర్ పెయిన్, వెన్ విల్ యూ బ్రేక్ యువర్ సైలెన్స్? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేసే విధంగా మీరు ప్రయత్నం చేయట్లేదు? పార్లమెంట్లో ఎందుకని ఈ సబ్జెక్టు మీద డిస్కషన్కి మీరు అవకాశం కల్పించట్లేదు? వీటన్నింటికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతూ మోదీ గారు స్పందించాలి అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది, ర్యాలీ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే లోక్ భవన్కి వెళ్ళి గవర్నర్కి వినతి పత్రం ఇస్తామని చెప్తా ఉన్నారు.